హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మీ మనసు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుందా? పడుకునే సమయంలో కూడా బాగా ఆలోచనలు వస్తూనే ఉంటాయా? ఆలోచనలు అస్సలు ఆగవా? చిన్న విషయం జరిగినా సరే, నేను తప్పు చేశానా? వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? రేపు దీని పరిణామాలు ఎలా ఉంటాయి? మళ్ళీ ఏదైనా తప్పు జరిగితే? అంటూ 100 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. బయట అందరికీ మీరు నవ్వుతూనే కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఒక పెద్ద యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇదే ఓవర్ థింకింగ్ అండి. బుద్ధుడు ఒక మాట చెప్పాడు. నీ బాధను సృష్టించేది సంఘటన కాదు. ఆ సంఘటన గురించి నువ్వు మళ్ళీ మళ్ళీ ఆలోచించడం ఆ బాధకు కారణం. ఈరోజు మనం ఒక విషయం తెలుసుకుందాం. అసలు ఎందుకు మనం ఎక్కువగా ఆలోచిస్తాం? దాన్ని ఎలా ఆపాలి? మరి బుద్ధుడు చెప్పిన పరిష్కారం ఏమిటి అని. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం మోటివేషన్ మాత్రమే కాదు. మీ మనసును మార్చే ఒక ప్రయాణం లాంటిది. అసలు ఓవర్ థింకింగ్ సంతోషాన్ని ఎలా దొంగిలిస్తుంది? దీని గురించి తెలుసుకుందామా ముందు? ఒక వ్యక్తి రాత్రి 11 గంటలకు పడుకున్నాడు. శరీరం బాగా అలసిపోయింది. కానీ మనసు మాత్రం రేపటి మీటింగ్ ఎలా జరుగుతుంది? పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? నేను సరైన నిర్ణయం తీసుకున్నానా లేదా? అతను పొద్దున్న అలా ఎందుకు మాట్లాడాడు అని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఉదయం 2 గంటలయింది. ఇంకా నిద్ర పట్టలేదు. అసలు సమస్య నిద్ర లేకపోవడం కాదండి. సమస్య మనసు విశ్రాంతి తీసుకోవడమే మర్చిపోవడం మాట. బుద్ధుడు చెప్పాడు, 1000 యుద్ధాలు గెలవడం కంటే మనసు గెలవడం చాలా గొప్ప విజయం అని. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటే చిన్న ఇంట్లో కూడా నువ్వు ఆనందంగా ఉంటావు. కానీ అదే మనసు అల్లకల్లోలంగా ఉంటే పెద్ద ఇంట్లో కూడా శాంతి ఏమాత్రం ఉండదు. అర్థమైంది కదా నేను చెప్పింది? అసలు మనం ఎందుకు ఓవర్ థింకింగ్ చేస్తాం? మొదటి కారణం, అన్నీ మన చేతుల్లోనే ఉండాలనే ఒక కోరిక. భవిష్యత్తు మనకు ముందే తెలిసిపోవాలి. ప్రతి ఒక్కరూ కూడా మనల్ని బాగా ఇష్టపడాలి. మన ప్లాన్ ప్రకారమే జీవితం నడవాలి. కానీ జీవితం ఎప్పుడూ అలా ఉండదు కదా. ఒక రైతు విత్తనం వేశాడు అనుకోండి, వాన ఎప్పుడు పడుతుందో అతని చేతుల్లో ఉంటుందా? అయినా సరే అతను విత్తనాన్ని వేస్తాడు. ఎందుకని? అది నమ్మకం. మనం మాత్రం జరగని విషయాల గురించి కూడా ఈ రోజే బాధపడడం మొదలు పెడతాం. ఆలోచించడం సమస్యకు పరిష్కారం ఏమాత్రం కాదు. అక్కడ యాక్షన్ తీసుకోవడమే ఒక పరిష్కారంగా మారుతుంది. ఓవర్ థింక్ చేసేవాళ్ళు ఎందుకు ఎక్కువగా మంచివాళ్లే ఉంటారు? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు? అవునండి. ఎక్కువగా ఓవర్ థింక్ చేసేవాళ్ళు ఇతరుల్ని బాధ పెట్టాలని ఏమాత్రం అనుకోరు. ప్రతి రిలేషన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎవరికీ నొప్పి కలిగించకూడదని భావిస్తారు. అందుకే ప్రతి మాటను 100 సార్లు ఆలోచించి మాట్లాడతారు. ఒక మెసేజ్ చేశాక కూడా నేను తప్పుగా ఏమన్నా చేశానా? వీళ్ళకి తప్పుగా అర్థమవుతుందా అని మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తారు. కానీ ఇలా అందరినీ కాపాడే ప్రయత్నంలో తమ మనశ్శాంతిని కోల్పోతారు. అర్థమైందా? నువ్వు ప్రపంచాన్ని కాపాడే ముందు నీ మనసును కాపాడు అని బుద్ధుడు చెప్తాడు మనకి. చిన్న ఉదాహరణ చూద్దామా? ఒక తల్లి కథ. తల్లి తన కొడుకుని బయటకు పంపితే ఎప్పుడూ భయపడేదండి. ఏవైనా ప్రమాదం జరుగుతుందా, అసలు సురక్షితంగా ఉన్నాడా లేదా అని రోజుకు 10 సార్లు ఫోన్ చేశాడు. ఒకరోజు కొడుకు అన్నాడు, అమ్మా నేను బాగానే ఉన్నాను కానీ నువ్వు మాత్రం ప్రశాంతంగా లేవు అని. ఆ మాట తల్లిని ఆలోచింపచేసింది. ఆమె గ్రహించింది, ప్రేమ వల్ల కాదు భయం వల్లే తను ఇలా ప్రవర్తన చేస్తున్నాను అని. అప్పుడు ఆమె ప్రతిరోజు తనకు తను ఒక మాట చెప్పుకుంది, నా చేతుల్లో ఉన్నది ప్రేమించడం మాత్రమే, నా చేతుల్లో లేని దాన్ని నియంత్రించడం కాదు. కొన్ని వారాల తర్వాత ఆమె మనసు తేలికపడింది. అర్థమైందా? ఇక సొల్యూషన్స్ విషయానికి వస్తే నెంబర్ 1, అబ్జర్వ్ యువర్ థాట్స్. అవునండి, నువ్వు నీ ఆలోచనలు కాదు, ఆ ఆలోచనలు గమనిస్తున్న వాడివి. ఆలోచన వచ్చింది, ఓకే నేను ఓడిపోతాను, వెంటనే నమ్మకండి. కేవలం దాన్ని అబ్జర్వ్ చేయండి. నా మనసులో ఒక భయం వచ్చింది అంతే. ఎందుకంటే ఆకాశంలోనే మేఘాలు వచ్చినట్టు ఆలోచనలు కూడా వస్తూనే ఉంటాయి. మేఘాలు ఆకాశం కాదు, ఆ ఆలోచనలు నువ్వు కాదు. ఆ విషయం అర్థమైతే నీ బాధలో సగం తగ్గిపోతుంది. ఇక సొల్యూషన్ నెంబర్ 2, కమ్ బ్యాక్ టు ద ప్రెజెంట్. అవునండి,
ఓవర్ థింకింగ్ చేసే వ్యక్తి గతంలో లేదా భవిష్యత్తులో జీవిస్తూ ఉంటాడు. ప్రస్తుతంలో మాత్రం అస్సలు జీవించడు. కాబట్టి నీ మనసుని పరుగులు పెడుతున్న ఆ 3 ప్రశ్నలు అడుగు. అవేంటంటే, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? నేను ఏం చూస్తున్నాను? నేను ఏం వింటున్నాను అని. ఇలా చేస్తే మనసు మళ్ళీ ఈ క్షణంలోకి వస్తుంది. బుద్ధుడు ఇలా చెప్పాడు, ప్రస్తుత క్షణమే జీవితం. నిన్నటిది చరిత్ర, రేపటిది ఊహ. ఈ రోజు మాత్రమే నిజం అని. ఇక సొల్యూషన్ నెంబర్ 3, రైట్ యువర్ థాట్స్. అవునండి, మనసులోని ఒక ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆలోచనలు చాలా పెద్దగా కనిపిస్తాయి. అదే కాగితం పైన రాసినప్పుడు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి. రాత్రి పడుకునే ముందు మీ భయాలని పేపర్ మీద పెట్టండి. నాకు ఏ విషయం అంటే భయం? నన్ను ఎక్కువ ఏ విషయం బాధ పెడుతుంది? నేను ఏమి నియంత్రించలేకపోతున్నాను? కొన్ని రోజుల తర్వాత మీకు అర్థమవుతుంది, మీరు ఆలోచించిన వాటిలో చాలా తక్కువ మాత్రమే నిజంగా జరుగుతాయని. అవునండి. ఇక సొల్యూషన్ నెంబర్ 4, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మీరు జీవితంలో ఎన్నిసార్లు విరిగిపోయారు, అయినా మళ్ళీ లేచారు కదా. అక్కడే అయితే ఆగిపోలేదే. ఎన్నిసార్లు ఇదే అంతం అనుకున్నారు, కానీ జీవితం కొనసాగుతూనే ఉంది. అంటే మీరు అనుకున్న దానికంటే చాలా బలమైన వాళ్ళు. మీరు చాలా స్ట్రాంగ్. అందుకే మీకు మీరే చెప్పుకోండి, ఏది ఏం జరిగినా, ఏవి ఎదురొచ్చినా నేను ఎదుర్కోగలను అని. ఇది ఒక నమ్మకం. ఓవర్ థింకింగ్ చాలా వరకు తగ్గిస్తూ ఉంటుంది. అవును, ఇటువంటి సొల్యూషన్స్ అన్నీ చిన్న చిన్న సొల్యూషన్సే, కానీ చాలా పవర్ఫుల్. ఫ్రెండ్స్, జీవితం ఆలోచించడానికి కాదు, బ్రతకడానికి మాత్రమే. ప్రతి సమస్యకు ఈరోజే సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి భయాన్ని నిజమని నమ్మాల్సిన అవసరం అసలే లేదు. ప్రతి ఆలోచనని పట్టుకోవాల్సిన అవసరం అసలే లేదు. బుద్ధుడు చెప్పిన చివరి సత్యం ఏంటో చూద్దామా? శాంతి అనేది బయట దొరకదు, ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే దొరుకుతుంది అని. ఈరోజు నీకు నువ్వు ఒక మాట ఇవ్వు, నేను నా ఆలోచనలకు బానిస కాను, నేను నా మనసుకి యజమానిని, నేను ఈరోజు బ్రతుకుతాను, నేను నాకు అర్హమైన శాంతిని ఇస్తాను. ఎందుకంటే ఓవర్ థింకింగ్ ఆపిన వాడే నిజంగా బ్రతకడం నేర్చుకుంటాడు. ఈ విషయాలన్నీ మీకు అర్థమైనవి అనుకుంటాను. ఈ వీడియో అవసరమైన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.